డాక్టర్ హలో డాక్టర్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. మీరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఎన్టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఎన్టీవీ స్టూడియోలో మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఉన్నారు 49 సంతాన సాఫల్యత పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ శశిప్రియ గారు. హలో అండి. హలో అండి. సో ఈ మధ్య కాలంలో మీరు ఎంత పర్సెంటేజ్ గమనిస్తున్నారండి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ని? యా మనము మన దగ్గరకు వచ్చేది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్. ఇట్ ఇస్ అ ఫర్టిలిటీ సెంటర్ కాబట్టి సో దాంట్లో మనము ఒక ఫీమేల్ పార్ట్నర్కి ఒక 40% రీజన్స్ ఉండొచ్చు, మేల్స్ ఒక 40% అండ్ రెండు కలిపిన రీజన్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఒక 20% ఉంటుంది. ఓకే. సో అంటే ఓవరాల్గా ఇండియాలో ఏంటంటే అరౌండ్ మనం ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ని కన్సిడర్ చేస్తే 1 in 8 మెంబర్స్ మనకి ఇన్ఫర్టిలిటీ ఉంది. ప్రివిలెన్స్ అంటే 33% అనమాట. సో దట్ ఈస్ గుడ్ కదా, క్వైట్ ఎక్కువ నంబర్. మనం కన్సిడర్ చేయలేము, ఏదో చిన్న ప్రాబ్లం అని అనుకోవద్దు. అండ్ WHO కూడా వరల్డ్లో ఇదే 3rd బిగ్గెస్ట్ ప్రాబ్లం లాగా స్టేట్ చేసింది. సో డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. అంటే ఎందుకండి అంత ఇంక్రీజ్ అవ్వడానికి పర్సంటేజ్ రీజన్స్ ఏంటి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో? యా, సో ప్రజెంట్ జనరేషన్లో మనకి మెయిన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే లేట్ మ్యారేజెస్ ఒకటి. సో అందరూ పెళ్ళి లేట్గా చేసుకున్నా, ఒకవేళ పెళ్ళి ఎర్లీగా చేసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ అనేది చాలా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అరౌండ్ 35 years 32 years ఈ టైంకి మనకు పెళ్ళి అయ్యి మళ్ళీ పిల్లల్ని ప్లాన్ చేసుకునేసరికి ఏమవుద్ది అంటే బాడీలో ఎగ్ నెంబర్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. జీన్స్లో డెఫినెట్గా వేరియేషన్స్ వస్తాయి కదా. సో మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది 23 years నుంచి 27-28 years వరకు మనం పెట్టుకుంటాం అనమాట. సో మోర్ దాన్ 30 years ఏమవుద్ది అంటే జీన్ పరంగా బాడీలో చేంజెస్ వస్తాయి. సో ఫీమేల్ పరంగా ఊసైట్లో చేంజెస్ రావచ్చు అండ్ మేల్స్ నుంచి స్పర్మ్లో డిస్టర్బెన్సెస్ రావచ్చు. క్వాలిటీ వైజ్ సరిగ్గా ఉండకపోవచ్చు, క్వాంటిటీ వైజ్ కూడా సీమెన్ అనాలిసిస్లో స్పర్మ్స్ అనేటివి తగ్గచ్చు. సో ఇవి మనకు మెయిన్ రీజన్స్ అనమాట. ఓకే అండి. మరి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీకి చాలా వచ్చాయి కదా, మీరు ఎంత పర్సెంటేజ్ హోప్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి? యా, సో మనకు సింపుల్ అండి. మనకు ప్రెగ్నెన్సీ అనేది మనకేంటి, ఒక బేబీ తయారు కావాలి. ఎగ్ స్పర్మ్ కలిపితే మనకు ఒక పిండం అనేది తయారవుద్ది, ఎంబ్రియో అనేది తయారవుద్ది. సో ఈ ఎంబ్రియో యూట్రస్లో ఇంప్లాంటేషన్ అవుతే సో దానికి సరిపడా రక్త సరఫరా కానివ్వండి, న్యూట్రియంట్స్ కానివ్వండి అందితే మనకు 9 months వరకు ఒక హెల్దీ బేబీ అనేది మనకు పుట్టడం అనేది జరుగుతుంది, బర్త్ అనేది జరుగుతుంది. సో మన దగ్గరకు వచ్చిన కపుల్స్ ఎవరైతే ఉన్నారో సో మన టార్గెట్ ఏంటి, వాళ్ళకి ఒక హెల్దీ బేబీని ఇవ్వడం మన టార్గెట్. సో దీంట్లో మనకేముంటాయి, సో ఎప్పటి నుంచో ఉండేటి పద్ధతులు అయితే ఒకటే. సో ఇన్ వివో అంటే బాడీలో ఫర్టిలైజేషన్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లో అవుతూ ఉంటుంది. సో ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ కావట్లేదు అని అంటే రీజన్స్ మనము చూస్తుంటాం అనమాట. ఎగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్పర్మ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్పర్మ్ కదలికలో ప్రాబ్లమ్స్ ఉందో చూస్తాం. సో ఇట్లా ఎగ్ స్పర్మ్ అనేది బాడీలో కలవకపోతే ల్యాబ్లో మనము ఎగ్ స్పర్మ్ని కలపడం అనేది జరుగుతుంది. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో దీంట్లో మనకి ఈ పద్ధతి ఈజ్ కాన్స్టెంట్. కాకపోతే ఈ పద్ధతిలో కొత్త అడిషన్స్ ఏమున్నాయి, దాంతో మన సక్సెస్ రేట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది. సో జనరల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ మనం ప్లాన్ చేసుకుంటే IUI అని చిన్న పద్ధతి చేస్తామన్నమాట. సో దీంట్లో ఏంటంటే స్పర్మ్స్ అనేటివి మనం మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకొని కొంచెం మనం వాటిని ప్రాసెస్ చేసి క్లీనింగ్ చేసి దాంట్లో ఉన్న చెత్త పదార్థం డెబ్రీ అని అంటారనమాట. సో అది మొత్తం మనము దాంట్లో అన్ని డెడ్ సెల్స్ ఉంటాయన్నమాట. దాన్ని మొత్తం మనం సపరేట్ చేసేసి యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ని మాత్రం యూట్రస్లో ఇంజెక్షన్ చేస్తాం. మనం యూట్రస్ వరకు ఇంజెక్షన్ చేయగలుగుతాం కానీ ఫెలోపియన్ ట్యూబ్ వరకు మనం పంపించలేము, ఎగ్ లోపలికి అసలుకే పంపించలేము. బికాస్ ఇవన్నీ బాడీలో అయ్యే రియాక్షన్స్ అనమాట. సో బాడీలో ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిస్తే బాడీలో బేబీ తయారవుద్ది. ఇట్లా అవ్వట్లేదు అంటే మనము ఈ IUI పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఒక 10% అని చెప్పచ్చు. అంటే ఎవరికి కూడా ఈ IUI చేయాలనేది కూడా ఇంపార్టెంట్. సో ఎవరికి మనం IUI చేస్తామంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎగ్స్ బాగున్నాయి, కరెక్ట్ టైంకి ఓవ్యులేషన్ అవుతుంది. ఓవ్యులేషన్ అంటే ఎగ్ విడుదల కావడము ఓవరీ నుంచి. సో అది బాగానే ఉంది. ట్యూబ్స్ ఎవరికైతే ఓపెన్ ఉన్నాయి, ప్లస్ యూట్రస్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ లేకపోతే యాషర్మన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ప్లస్ మేల్ పార్ట్నర్కి స్పర్మ్ అనాలిసిస్ బాగుంది, కదలిక శాతం బాగుంది, అండ్ మార్ఫాలజీ హెడ్ కానివ్వండి, తోక కానివ్వండి, టేల్ అని భాగం, అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయి, అయినా వీళ్ళకి కావట్లేదు అంటే IUI వీళ్ళకి ఒక 10% సక్సెస్ ఇవ్వచ్చు. 100 మెంబర్స్కి చేస్తే
ఐయుఐ ఒక 10 మెంబర్స్కి. ఇంకెవరికి ఐయుఐ మనం చేయొచ్చు అంటే ఎవరికైతే యూట్రస్ ఎంట్రీ భాగం ఎవరికైతే సర్వైకల్ స్టీనోసిస్ ఉంటుందో దాంతో కూడా మనము వీళ్ళకి కూడా మనము స్పర్మ్స్ని లోపలికి వదులుతున్నాం కాబట్టి ఐయుఐలో ఒక 10% సక్సెస్ ఛాన్సెస్ ఉంటుంది సర్వైకల్ స్టీనోసిస్ కేసెస్కి. ప్లస్ ఇంకొందరికి ఏంటంటే పీసీఓ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి ఎగ్ పెద్ద అవ్వడము, రిలీజ్ అవ్వడం అంటే ఎగ్ గ్రోత్ కానివ్వండి, ఓవ్యులేషన్ కానివ్వండి సరిగ్గా అవ్వవు. సో వీళ్ళకి మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ విడుదల అయ్యేటట్టు చేసి ఆ టైంకి మనం స్పర్మ్స్ని లోపలికి వదిలితే వీళ్ళకి కూడా ఒక 10% ఛాన్సెస్ ఉండొచ్చు. కాకపోతే మిగిలిన 90 మెంబర్స్కి కూడా ఐవీఎఫ్ ఏనా అంటే నో, దట్ ఈస్ నాట్ ద రీజన్. ఇప్పుడు వీళ్ళకి మనం ఐయుఐ చేసాం, ఇది సక్సెస్ కాలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇమీడియట్ ఫాలోయింగ్ మంత్లో మళ్ళీ మనం ఐయుఐ చేసామంటే ఇంకో 12 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఎందుకు వస్తుంది అని అంటే రీజన్స్ ఏముంటాయి అంటే వెన్ వీఆర్ ఫాలోయింగ్ ద సైకిల్ ఒకసారి కాకపోయినా ఇంకొకసారి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెన్ వీఆర్ స్టిమ్యులేటింగ్ బై గివింగ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి అండ్ ఇంజెక్షన్స్ కానివ్వండి, మనం ఓవరిన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు ఎగ్ అనేది విడుదలయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ సైకిల్లో అయినా ఆ టైమింగ్ అనేది మనం కరెక్ట్గా చూసుకోగలిగితే ప్రెగ్నెన్సీ ఒక 10-12 మెంబర్స్కి రావచ్చు. ప్లస్ వీళ్ళకి మిగిలిన నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మంత్లో చేసామంటే ఒక 14 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ 4th టైం చేయడమా 5th టైం చేయడమా అంటే మనకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు. బికాస్ కన్సిక్యూటివ్గా మనకు 3 months ట్రై చేసాము, మళ్ళీ 4th టైం చేయడంలో మనకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి వీళ్ళకి మనం ఐవీఎఫ్ చేస్తే రీజన్ ఏం లేదు అనుకోండి, ఎగ్ బాగుంది క్వాలిటీ వైస్, స్పర్మ్ క్వాలిటీ చాలా బాగుంది, మనకి ఎంబ్రియోస్ 5th day వరకు మంచిగా తయారైనా అంటే డెఫినెట్గా 60% సక్సెస్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్లో 100 మెంబర్స్కి మనము ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసామంటే ఒక 60% ఆఫ్ ద కపుల్ విల్ అచీవ్ ప్రెగ్నెన్సీ. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పిన ప్రాసెస్లో మినిమం ఎంత టైంలో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత పట్టొచ్చు టైం? వెరీ గుడ్ క్వశ్చన్. అందరూ ఏమనుకుంటారు అంటే చాలామంది ఏంటంటే ఇట్ ఇస్ ఏ క్రానిక్ థింగ్ అండి మనకి డిసీజ్ అనేది. సో ఇది డిసీజ్ అంటే మనకేదో రోగం వచ్చిందని కాదు, కాకపోతే మన సఫరింగ్ మనం పీరియడ్ని కౌంట్ చేసుకోవాలి. సో చాలామంది బాధపడుతుంటారు, ఒక 1 year 2 years బాధపడుతుంటారు, చాలామంది 15 years నుంచి బాధపడుతున్నారు. మా దగ్గరకు వచ్చే కపుల్ ఏజ్ వేరియేషన్ ఎట్లా ఉంటుంది అంటే దెర్ ఆర్ స్టిల్ 50 years కపుల్ కూడా సెకండ్ టైం మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ టైం మనకు ఒక పిల్లలు 20 years పిల్లలు సడన్గా డెత్ అయితే కూడా వాళ్ళకి ఆ టైంకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకొని ఉంటారు. 50 yearsకి కూడా మాకు ఇప్పుడు కూడా పిల్లలు కావాలి అని వస్తారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అనుకోండి. సో వీళ్ళందరికీ కూడా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వీ కాంట్ గివ్ మనం 20 yearsకి మనం 60% సక్సెస్ రేట్ చెప్పాం, అలాగే 50 year ఉమెన్కి కూడా మనం 60% 50% సక్సెస్ రేట్ అయితే చెప్పలేం కదా. జీన్స్లో డిఫరెంట్గా చేంజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏ ఏజ్లో సక్సెస్ రేట్ని బట్టి ట్రీట్మెంట్ని బట్టి మనకు టైం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సపోజ్ 20 years అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకోండి, డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఏమి లేవు అంటే 2-3 monthsలో ప్రెగ్నెన్సీ అచీవ్ చేయొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ టైం పడుతుంది. కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. అనుష గారు కాల్ చేస్తున్నారు చిత్తూరు నుంచి. హలో 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 అనుష గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అనుష. మ్యామ్ ఏజ్ 35 మ్యామ్. ఓకే, 5 years మ్యారేజ్ అయింది మేడం. 5 years. సో మ్యారేజ్ అయిన 1 yearలో కన్జ్యూమ్ అయింది మ్యామ్. ఓకే. సో ఒక 3 months ఉండి తర్వాత డిలే అయింది మ్యామ్. ఓకే. సో 5th year రన్ అవుతుంది మ్యామ్. బేబీకమ్మా? మ్యామ్ అది డిలేట్ అయిపోయింది మ్యామ్. మిస్క్యారేజ్ అయిందా అమ్మా? మిస్క్యారేజ్ అయింది. 3 monthsలో మిస్క్యారేజ్ అయింది. ఎస్ మ్యామ్. ఓకే. సో ఇప్పుడు 5 years 5th year రన్ అవుతుంది మ్యామ్ మ్యారేజ్ అయ్యి. సో ఎటువంటి ప్రెగ్నెంట్ లేదు మ్యామ్. వెయిట్ వచ్చి 70 kgs మ్యామ్. చూపించుకున్నారమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి? చూపించుకున్నాం. ఏమన్నారు? సో మ్యామ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎండోమెంట్ వచ్చి 85 ఉంది మ్యామ్. 8.5 ఉంది మ్యామ్. ఎండోమెట్రియమా? ఓకే. ఓకే. ఎక్సర్సైజ్ వచ్చి 17 వచ్చింది మ్యామ్. ఓకే. సో FH వచ్చి అన్ని టెస్టులు చేసింది మ్యామ్. FH LH అన్నీ చేసింది. సో బాగానే ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది మ్యామ్. ఓకే. ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు?
మ్యామ్ టాబ్లెట్లు పెట్టారు మేడం. ట్యాబ్లెట్లు పెట్టారు. ఓకే, ఫస్ట్ మీరు వరీ కాకండి. కాకపోతే మీరు తొందరపడాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది, ఎందుకంటే 35 ఇయర్స్ కాబట్టి. సో జనరల్గా మీకు 30 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ మనకి ఈజీగా వచ్చినంత ఈజీగా 35 ఇయర్స్కి రాదు. దీనికి రీజన్స్ ఏముంటాయి అంటే మన ఎగ్ అనేది 30 ఇయర్స్కి ఒకలా ఉంటుంది, 35 ఇయర్స్కి ఒకలాగా ఉంటుంది. సో 30 ఇయర్స్కి మనకి ఏంటంటే ప్రాపర్గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడము ఈ పద్ధతులన్నీ బాగానే జరుగుతాయి. కాకపోతే 35 ఇయర్స్కి వచ్చేసరికి మన బాడీలో ఎగ్ రిజర్వ్స్ అనేది చాలా తగ్గుతాయి. మిగిలిన ఎగ్స్ అన్నీ కూడా మనకి ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంటుంది అనమాట. పోస్ట్ ఏట్రెటిక్ అంటే మనము ఎగ్స్ అనేటివి కొంచెము చనిపోయిన క్వాంటిటీవి వచ్చేటివి చాలా ఉంటాయి స్పర్మ్స్, ప్లస్ ఎగ్లో కూడా చేంజెస్ ఉంటాయి అన్నమాట. స్ట్రక్చర్లో పోస్ట్ మెచ్యూర్ ఎగ్స్ కనిపిస్తాయి అన్నమాట. వాటితో జనరల్గా మనకు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం కొంచెం కష్టం. రాదని కాదు, బట్ డెఫినెట్గా కేర్ అనేది అవసరం అండ్ తొందరపడాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ప్లస్ మీకు ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి 3 మంత్స్లో మిస్క్యారేజ్ అయింది. సో దాని తర్వాత డెఫినెట్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే తొందరపడాల్సిన అవసరం ఉంది. సో బెటర్ టు గో ఫర్ IUI2 సైకిల్స్. దాంతో కూడా కాలేదు అంటే మనం IVFకి డెఫినెట్గా వెళ్ళాలి. ఓకే అండి, జనరల్గా మిస్క్యారేజ్కి ఎక్కువగా ఉండే రీజన్స్ ఏముంటాయండి? సో మిస్క్యారేజెస్ మనకి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు, 4th, 5th, 6th మంత్. ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే ఎగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్పర్మ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో దాంట్లో క్వాలిటీ లేకపోతే డెఫినెట్గా లైఫ్ అనేది దాంట్లో రాదు. సో ఒకసారి జనరల్గా ఎగ్ స్పర్మ్ అనేది కలిసాక 5th డేకి ఈ తయారైన ఎంబ్రియో ఆర్ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో యూట్రస్లో మనకి ఇంప్లాంటేషన్ అవుతుంది. సో 15 డేస్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకు పాజిటివ్ వస్తుంది. ఇంకో వారం తర్వాత మనం స్కానింగ్ చేస్తే బేబీ ఒక జెస్టేషనల్ శాక్ అని అంటాము. శాక్ అయితే మనకు యూట్రస్లో కనిపించాలి. 6 వీక్స్ 7 వీక్స్కి బేబీ పోల్, ఫీటల్ పోల్ అని అంటాం. హార్ట్ బీట్ అనేది స్టార్ట్ కావాలి. సో ఇట్లా అవ్వట్లేదు అంటే డెఫినెట్గా అది జీన్సే కదా డివైడ్ అయ్యేది. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే మొదటి 3 నెలలలో మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా లేదు. చాలామందికి ఏంటంటే కెమికల్ ప్రెగ్నెన్సీస్, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటారనమాట. అంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తుందని స్కానింగ్ చూస్తే లోపల బేబీ ఉండదు. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఈ యూట్రస్లో అతుక్కునే లోపలనే సెల్ఫ్ అబార్షన్ అయిపోయిందనమాట. బేబీలో క్వాలిటీ లేదు. సో ఇది ఒక రకమైనది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి 8th వీక్ 9th వీక్లో హార్ట్స్ ఆగిపోతుంటాయి అనమాట. హార్ట్ బీట్ అనేది మనం స్కానింగ్ చేస్తే కనిపించదు. సో రీజన్ ఏంటి అంటే ఫస్ట్ 3 నెలలు ఏమవుతుంది అంటే మన బేబీ డెవలప్మెంట్లో హార్ట్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. తర్వాత స్పైన్ వస్తుంది, హెడ్ వస్తుంది. సో ఈ డెవలప్మెంట్ అనేది జీన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. జీన్స్ స్ట్రాంగ్ లేవనుకోండి ఆర్గాన్సే ఫామ్ కావు కదా. ఫామ్ కానప్పుడు డెఫినెట్గా బేబీ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో దీనికి ఫస్ట్ 3 నెలల్లో అయితే జీన్స్ అనేది రీజన్. సో మనకు 20 వీక్స్కి ఏంటంటే ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అయిపోతాయి. ఫామ్ అయిపోయిన తర్వాత మనకు అబార్షన్స్ అవుతున్నాయి అంటే యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉండాలి. సో యూట్రస్లో ప్రాబ్లమ్స్ జనరల్గా ఎట్లా ఉంటాయి అంటే యూట్రస్ ఎంట్రీ ఏదైతే ఉందో సర్విక్స్ అని అంటాం అనమాట. సో పైన సింపుల్గా మనము ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలంటే యూట్రస్ అనేది బెలూన్లా ఉంటుంది అనమాట. సో బెలూన్కి ఎంట్రీ ఏదైతే ఉందో అది సర్విక్స్ మనకి. సో బెలూన్ అనేది మనకి యూట్రస్ ఈ బెలూన్లో ఈ పైన భాగంలో మనకి బేబీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కింద మనము టై చేస్తాం కదా గాలి నింపాక. సో ఆ ఏరియాని మనం సర్విక్స్ అనుకుంటే ఆ సర్విక్స్ అనేది బాగా గట్టిగా ఉండాలి. గట్టిగా లేదనుకోండి బేబీ అనేది కిందకి జారిపోతుంది అనమాట. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటారు. సో 5th మంత్ 6th మంత్లో అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఇదొక రీజన్. బేబీలో అబ్నార్మాలిటీ ఏం లేదు. లేదా మనకు పైన భాగంలో ప్లేస్ సరిగ్గా లేదనుకోండి. చాలామందికి ఏంటంటే ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్ అని అంటారు. యూట్రైన్ అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి. అంటే పుట్టుకతోనే వచ్చే సమస్యలు అనమాట. సో గర్భాశయం షేప్ డిఫరెంట్గా ఉండొచ్చు. యూనికార్నేట్ యూట్రస్ ఆర్ బైకార్నేట్ యూట్రస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లేకపోతే మనకి సెప్టమ్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే యూట్రస్ జనరల్గా డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఏంటంటే ముల్లేరియన్ డక్స్ అని మనకు 2 ఉంటాయి. ఆ 2 కలిసి ఒక యూట్రస్ పియర్ షేప్ లాగా మనకు పెరగాలి. సో ఈ కొంతమందికి ఏంటంటే 2 పెరగవు, 2 సపరేట్గా పెరుగుతాయి అనమాట, కలవవు. సో ఇట్లా కలవకపోయేసరికి ఏమవుద్ది అంటే మధ్యలో సెప్టమ్ లాగా ఫామ్ అవుద్ది. లేకపోతే యూట్రస్ డైడల్ఫస్ అని 2 యూట్రస్లు ఉంటాయి, 2 సర్విక్స్లు ఉంటాయి. లేకపోతే బైకార్నేట్ యూట్రస్ అని ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే స్పేస్ అనేది మనకు తగ్గిపోతుంది కదా. సో యూట్రస్ జనరల్గా 6 to 8 సెంటీమీటర్స్ ఉండాలి.
లోపల క్యావిటీ యూట్రస్ లోపల ప్లేస్ ఏదైతే ఉందో అది మనకు 1 to 1.5 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. ఇది మినిమం మనకు ఒక బేబీ పెరగాలంటే, ఫస్ట్ అతుక్కోవాలంటేనే మనకి ఇంత ఉండాలి. సో అతుక్కున్న తర్వాత బేబీ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు యూట్రస్ అనేది ఎక్స్పాండ్ కావాలి. యూట్రస్లో ఉండేటివన్నీ కూడా మనకి ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే బాగా సాగే తత్వం, ఎలాస్టిసిటీ అంటే మనకేంటి సాగే తత్వం ఉండే ఫైబర్స్. సో మనకి ఎలాస్టిసిటీ తగ్గిపోతుంటుంది అండ్ ప్లేస్ అనేది కాంప్రమైజ్ అయ్యేసరికి 5th month 6th monthలో జనరల్గా అబార్షన్స్ అనేటివి కామన్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. రమేష్ గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. హలో రమేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే శశిప్రియ మేడం గారు. చెప్పండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొద్దిగా ఈ యాంటీబాడీస్ హెపరిన్ ఇంజెక్షన్స్ వాడటం జరిగిందండి. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా మేము అది వాడాల్సి వస్తుందా ఏంటనేది అర్థం కావట్లేదు మాకు. అంటే మీరు ఒక 2-3 అబార్షన్స్ ని ఫేస్ చేసామండి. అది ఎట్లా ఇప్పుడు మేడం గారు ఇప్పుడు ఆల్రెడీ అవే చెబుతున్నారు, హార్ట్ బీట్ రావటము, ఒక 30-40 days, ఒక 20 days కి 30 days కి హార్ట్ బీట్ ఆగిపోవటం, మళ్ళీ బీసీ చేయటం, ఇట్లాంటివి ఫేస్ చేయడం జరిగింది. ఈ తర్వాత మేము మాకు లో మాలిక్యులర్ హెపరిన్ ఇంజెక్షన్స్, తర్వాత దాంతోపాటు ఆస్పిరిన్ అనేది కాంబినేషన్ ఇచ్చి వాడుకుంటా ఉండమన్నారు. అది మేము వాడి సక్సెస్ గా ఒక డెలివరీ అయితే అయిందండి. సెకండ్ ప్రెగ్నెన్సీకి అవి మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా మేము అనేది అడుగుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా అండి? లేదా అని తెలియట్లేదు. ఓకే ఫైన్. మనకు జనరల్గా ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో రీజన్స్ మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ఏముంటాయి అంటే, ఒకటి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. లేదు మనకు బేబీ అంతా బాగానే ఉంది అనుకోండి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏం లేవనుకోండి, బాడీలో కోయాగులేషన్ అనేది సరిగ్గా లేదు. సో క్లాటింగ్ మెకానిజం అనేది ఎక్కువ యాక్టివేటెడ్ ఉందనుకోండి మన బాడీలో, ఫీమేల్ బాడీలో ఏంటంటే రక్తం అనేది బాగా గడ్డలు కడుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల బాడీలో మనకి చాలా యాంటీబాడీస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఏం యాంటీబాడీస్ అంటే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ కానివ్వండి, సో లూపస్ యాంటీకోయాగులెంట్ అనేసి, ఏఎన్ఏ యాంటీబాడీస్ అనేసి, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇట్లాంటివి చాలా రేజ్డ్ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటంటే, ఇవి ఎక్కువ ఉంటే జనరల్గా ఏమవుద్ది, మన బాడీలో ఒక ఫారిన్ బాడీ ఏదన్నా వచ్చిందనుకోండి, అక్కడ రక్తం అనేది బాగా ఎక్కువ గూడు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది తగ్గిను బ్లడ్ని మనం చేయను ఇకోస్పిరిన్ అండ్ ప్లస్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనమాట. సో ఈ యాంటీకోయాగులేషన్ థెరపీ మనం ఇస్తాం. సో జనరల్గా ఎప్పుడు ఇస్తాము అంటే, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలి. మనకు 9 months వరకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకసారి లాస్ట్ టైం మనకి ఈ ట్రీట్మెంట్ వాడడం వల్ల ఇది ఒక రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కేస్ కాబట్టి, ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి, సో దే హ్యావ్ యూజ్డ్ యాంటీకోయాగులేషన్ థెరపీ అండ్ మేబీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ నెసెసరీ అనమాట. సో ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మీ ఆబ్స్టెటిషియన్ అన్న, గైనకాలజిస్ట్ ఆర్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి హిస్టరీ అనేది డెఫినెట్గా చెప్పడం ఇంపార్టెంట్ అండ్ మనం కూడా ఈ మెడికేషన్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే అండి, వన్స్ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేసి మిమ్మల్ని ఏ టైంలో కరెక్ట్గా కలిస్తే బాగుంటుందంటారు? సో ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో 1 yearలో మనకి ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయనుకోండి, ప్రతి మంత్ సైకిల్ వస్తుంది కదా. సో ఇయర్లో 12 months వస్తాయి. సో 12 times మనకు ప్రెగ్నెన్సీ అయితే మిస్ కాదు కదా. సో ఏదో డెఫినెట్గా అబ్నార్మాలిటీ ఉండాలి. సో డెఫినెట్గా 1 year పీరియడ్ ఇంపార్టెంట్. అదే మనకి ఏజ్ అనేది more than 30 years అనుకోండి, 6 months. more than 35 years ఆర్ ఎనీ హిస్టరీ ఉందనుకోండి, వీళ్ళకి ముందే కొంచెం పీసీఓఎస్ కానివ్వండి, లేకపోతే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నాయి, ప్రీవియస్గా యూట్రస్కి ఏమైనా సర్జరీ అయింది, మయోమెక్టమీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ఇమీడియట్గా కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవసరం. సో ఏజ్ని బట్టి మనము తొందరపడాలి. ఓకే అండి, అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కష్టమవుతుంది అంటారు? సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మనకి ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ జనరల్గా ఎట్లుంటాయంటే, ఎగ్ అనేది చాలామందికి అసలు ఉండవు, పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఆర్ డిమినిష్డ్ రిజర్వ్ అంటాం. లేకపోతే కొంతమందికి అసలు ఈ ఓవరీ అనేది బాడీలో ఉన్న హార్మోన్స్కి రెస్పాన్స్ రాదు. లేదా ఇంకో కొంతమందికి ఏంటంటే ఎగ్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 10 ఉండాల్సిన ప్లేస్లో 20-30 ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళకి. సో కొంతమందికి ఏంటంటే కరెక్ట్ టైంకి ఎగ్ అనేది రిలీజ్ కాదు. నార్మల్గా ఎగ్స్ బాగానే కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతున్నా కానీ ఫెలోపియన్ ట్యూబ్ అనేది పనిచేయదు.
లేదా మనకి స్పర్మ్లో డెఫినెట్గా ఇష్యూస్ ఉండొచ్చు, లేదా మనకి యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్న, సర్వైకల్ స్టినోసిస్ లాంటి సమస్యలు ఉన్న స్పర్మ్స్ అనేటివి లోపలికి వెళ్ళలేవు. లేదా మనకి చాలామందికి ఏంటంటే ఫర్టైల్ పీరియడ్ అనేది తెలియకపోవచ్చు. సో ఎందుకంటే బాడీలో ఎగ్ రిలీజ్ అవుతే 24 అవర్సే లైవ్ ఉంటుంది. స్పర్మ్స్ అయితే మనకు 72 అవర్స్, ఆల్మోస్ట్ 3 డేస్ వరకు బతికే ఉంటాయి. మనం ఆ 24 అవర్స్ మిస్ చేసామనుకోండి, డెఫినెట్గా ప్రెగ్నెన్సీ మనకు ఆ మంత్ మిస్ అయిపోద్ది కదా. సో ఈ నాలెడ్జ్ అంతా తెలవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కాకుండా భార్యాభర్తలు కలవని కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో ఇవన్నీ మనకు రీజన్స్. మనం ఒక్కొక్కటి ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే వీళ్ళు అండర్స్టాండ్. ఓకే అండి. వన్స్ మీ దగ్గరికి పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీతో వచ్చే వాళ్ళకి మీ గైడెన్స్ అనేది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మీ గైడెన్స్ ఉంటుందా? ఎప్పటి వరకు మీరు వాళ్ళని టేక్ కేర్ చేస్తారు? యా, సో జనరల్గా ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే కూడా వి జనరలీ రెఫర్ టు సమ్ ఆబ్స్టెటిక్ యూనిట్ అనమాట. ఎందుకు పంపిస్తాము అంటే ఇట్స్ నాట్ లైక్ మేము అందరం కూడా గైనకాలజిస్ట్లో ఆబ్స్టెటిషియన్సే, కాకపోతే మాకంటే బెటర్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ పర్సనల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి. అండ్ చాలా మటుకి ఇంకొకటి ఏంటంటే ఈ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఏంటంటే హై రిస్క్ కొంచెం. ఎందుకు రిస్క్ అంటే ప్రెషియస్ బేబీ కదా మనకి, మనం చిన్న చిన్న రీజన్స్తోని మనం అగైన్ వీ కాంట్ లూజ్ ద బేబీ కాబట్టి దే నీడ్ ప్రాపర్ నరిషింగ్ కేర్ అనమాట. సో మనము ఆబ్స్టెటిక్ యూనిట్కి పంపించినప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు ఇప్పుడు మేము అనుకోండి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్, మా జాబ్ వరకు ఎట్లా ఉంటుందంటే వీ వాంట్ ద పేషెంట్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఆబ్స్టెటిషియన్ జాబ్ ఎట్లుంటుందంటే ఆ బేబీని 9 months వరకు మానిటర్ చేసి హెల్తీగా డెలివర్ చేయడము, ప్లస్ మదర్ని కూడా ఈక్వల్గా చూసుకోవడం. ప్రెగ్నెన్సీలో మదర్కి కూడా కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీలు రావచ్చు, షుగర్ రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ బేబీ పెరిగేటప్పుడు కూడా లోపల ఉమ్మనీరులో చేంజెస్ రావచ్చు, అండ్ బేబీ ఎదుగుదల కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మాకంటే డెఫినెట్గా బెటర్ కేర్ ఉంటుంది ఆబ్స్టెటిక్ యూనిట్లో కాబట్టి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి మనకు హార్ట్ బీట్ రాగానే ఇఫ్ దే ఆర్ ఎనీ నియర్ బై హాస్పిటల్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన ఆబ్స్టెటిషియన్ ఎవరన్నా ఉంటే వీ జనరలీ అడ్వైజ్ దెమ్ టు టేక్ కేర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఐవీఎఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఒక 3 months 4 months వరకు వీ డూ టేక్ కేర్, బికాస్ మనం చాలా లూటియల్ ఫేస్ సపోర్ట్ అనేది ఇస్తుంటాం అనమాట. యూట్రస్ మనము ఇంజెక్షన్స్ పెట్టి యూట్రస్ స్ట్రెంగ్త్ని పెంచుతాం అనమాట. సో ఇంజెక్షన్స్ అన్నీ మనం తగ్గించిన తర్వాత జనరలీ వీ రెఫర్ బ్యాక్ అనమాట. సో ఇట్ డిపెండ్స్, అట్లా ఏం లేదు ఏదో ప్రెగ్నెన్సీ రాగానే పంపించేయము, వీ డూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే అండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎక్కువగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఫీమేల్ పార్ట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే మేల్ పార్ట్ ఎక్కువ ఉంటుందా? సో ఇవాల్యుయేషన్ వరకు వస్తే ఇద్దరూ ఈక్వల్ అండి. ఎందుకు అంటే ఫీమేల్ సైడ్ నుంచి ఎగ్ కావాలి, మేల్ సైడ్ నుంచి స్పర్మ్ కావాలి. కాకపోతే మేల్ పార్ట్నర్ అనేది స్పర్మ్ ఒకసారి మనకి ఇచ్చాక మేల్ పార్ట్నర్ కూడా కంపల్సరీ రావాలి, బికాస్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఒక కపుల్కి ఇద్దరు వచ్చినప్పుడే ఉంటుంది. బట్ అదర్వైజ్ మనం క్లినికల్గా చూసుకుంటేనైతే మనకు ఫీమేల్ పార్ట్నర్కే కదా. ఆబ్వియస్లీ యూట్రస్లో బేబీని పెట్టాక ఫీమేల్ హ్యాస్ టు బేర్. సో మదర్ అనేది జనరల్గా ఒకసారి ఐవీఎఫ్ ఫిక్స్ అయినా కానీ ఒకసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనకు మేల్ పార్ట్నర్ కంటే ఎక్కువ ఫీమేల్ పార్ట్నర్ ఈజ్ నెసెసరీ. ఓకే అండి. సో జనరల్గా మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక చేసేవా లేదంటే ఒక డేలో చేసి పంపించే ట్రీట్మెంట్స్ ఏనా అండి? సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏవైనా కానీ డే కేరే అండి. సో నో నీడ్ ఫర్ అడ్మిషన్. ఐయుఐ అయినా కానీ ఐయుఐ 20 minutesలో అయిపోతుంది. సో ప్రాసెసింగ్ స్పర్మ్ ప్రాసెస్ చేశాక 20 minutes లోపల మనం ఇంజెక్ట్ చేస్తాము. సో ఒక 3-4 hours మనకు ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఐవీఎఫ్ అనుకోండి, మార్నింగ్ ఎగ్ పికప్ చేస్తే మనము 3 days తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. పొద్దున్న ఎగ్ పికప్ చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి జనరల్గా వి డిశ్చార్జ్ ద పేషెంట్స్. సో ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్, దే నో నీడ్ అడ్మిషన్. ఓకే అండి. సో లాస్ట్లీ 49 branches గురించి సక్సెస్ రేట్ గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా, సో మనకి ఇప్పుడు హైదరాబాద్లో వీ హ్యావ్ 3 branches అండి. ఇప్పుడు బంజారా హిల్స్ కూడా వీ హ్యావ్ స్టార్టెడ్. సో వీఆర్ 4, కూకట్పల్లి, ఎన్సిఎల్ అంటే మన వెస్ట్ మారేడ్పల్లి అండ్ బంజారా హిల్స్లో ఇప్పుడు కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. సో ఆ లొకేషన్ వైస్ పేషెంట్స్ అక్కడికి ఇక్కడ కూకట్పల్లికి అండ్ ఎన్సిఎల్కి దూరం అవుతుంది కాబట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ బంజారా హిల్స్ బ్రాంచ్ ఆల్సో. సో అది కాకుండా మనకు లాస్ట్ 6 years నుంచి 7 years నుంచి కూడా వీ హ్యావ్ అ బ్రాంచెస్ ఇన్
కరీంనగర్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, దే ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. వీఆర్ డెలివరింగ్ ఆల్మోస్ట్ 50 to 60, 70% ఆఫ్ ద సక్సెస్ రేట్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆల్సో. సో ఇలా ఇంకా కూడా మనకి ఇప్పుడు రాజమండ్రిలో, కర్నూలులో కొత్త బ్రాంచెస్ వచ్చాయి. తిరుపతిలో కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ అ బ్రాంచ్. రైట్, కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. జహీరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, హాస్పిటల్ రావాలనుకుంటున్నాను మేడం. హాస్పిటల్ ఎక్కడ ఉంది మేడం మీది? హైదరాబాద్లో ఉన్నాయండి. కింద నంబర్ స్క్రోల్ అవుతున్నాయి, దానికి కాల్ చేసుకొని మీకు ఏది దగ్గర ఉంటే దానికి రావచ్చు. ఓకే అండి. సో ఫైనల్గా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళందరికీ మీ సైడ్ నుంచి ఇచ్చే ఇంపార్టెంట్ సజెషన్స్ ఏంటి? ఒకటి, మనకు ప్రాబ్లం ఉంది అని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉందా లేదా అని మీరు హాస్పిటల్కి వస్తే వీ కెన్ క్లియర్లీ సే దాట్. కాకపోతే ప్రాబ్లం లేకపోయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అది కూడా పెద్ద ప్రాబ్లమే. సో డెఫినెట్గా మనం ప్రెగ్నెన్సీ అనేది ఎంత తొందర ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. ఐడియల్ ఏజ్ ఏంటంటే 24 years నుంచి 27, 28 years వరకు. మోర్ దాన్ 30 అయితే తొందరపడాలి. 35 years తర్వాత అయితే ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఇచ్చే మోరల్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒకటి, మనము ఈ ఇన్ఫర్టిలిటీ జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనకు కంటికి కనిపించదు ఇది. సో మనం మెంటల్ స్ట్రెంగ్త్ అనేది, కౌన్సిలింగ్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. సో మా దగ్గర ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఎ క్రానిక్ థింగ్ కాబట్టి పేషెంట్స్ ఆల్మోస్ట్ 1 year, 2 years కూడా వస్తారు. చాలామందికి 1 monthలోనే IUI అంటే ఒకటే మంత్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అంతగానం మనకు అటాచ్మెంట్ ఒక 2-3 months వరకే ఉంటుంది. అదే IVF కేసెస్ అనుకోండి, ఎగ్ పికప్ ఎవ్రీడే నేను ఒక పేషెంట్ని చూస్తాను, 10 days వరుసగా చూస్తాను. సో వీ డెవలప్ ఏ బాండ్ విత్ దెమ్. సో జనరలీ వీ సిట్ విత్ దెమ్ ఫర్ 1 hour, 2 hours. వీ డూ క్లియర్ ద డౌట్స్. సో దే బికమ్ అ ఫ్యామిలీ టు అస్ బేసికలీ. ఒక 2 years మాతో ఉన్న తర్వాత దే ఆల్సో డోంట్ ఫీల్ లైక్ దే కమ్, దే సిట్, దే టాక్ టు అస్. సో ఆబ్వియస్లీ పర్సనల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శశిప్రియ గారు. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి డౌట్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది వాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్.